ఈరోజు నేను నా గురించి నేను మాట్లాడాలి. ఇది సమస్య. ఎందుకంటే ఇక్కడ అటుపక్క చూస్తే మనువు కనిపిస్తుంటాడు, ఇటుపక్క చూస్తుంటే మను ధర్మశాస్త్రాన్ని ధ్వంసం చేసిన అంబేద్కర్ కనిపిస్తాడు, ఇటుపక్క రాజ్యాంగం కనిపిస్తుంది, అటు రాజ్యాంగాన్ని వ్యతిరేకించే పుస్తకం కనిపిస్తుంది. అన్ని పుస్తకాలు ఇక్కడనే ఉంటాయి. ఇప్పుడు నా పుస్తకం ఏందని చెప్పి నేను మాట్లాడాలి. నేనెవరని మాట్లాడాలి. నేను అందరి వాడిని, నేను కొందరి వాడిని గానే కాదు. కానీ సతీష్ చంద్ర గారు చెప్పినట్లు నేను ఎప్పుడు అందరి వాడిని అయ్యానంటే, ఇంద్రవల్లి కదిలింది పోరుబాట సాగింది అన్నటువంటి పాట రాస్తే మా కోదాడలో ఒక ఊరేగింపులాగా ఎన్నికల ప్రచారంలో ఆ పాటను పాడుతూ ఉంటే మా గౌరీశంకర్ అని చెప్పన్నారు. నేను పొంగిపోయా. ఆ పొంగిపోవడం ఎక్కడ దాకా పోయిందంటే అట్లే ఊళ్ళు వదిలిపెట్టి గ్రామాల తిరగడం దాకా పోయా. మనువు ప్రకారం మన్వంతరాల దృష్ట్యా కొందరు పాదాల నుంచి పుట్టడమే నిజమైతే మర్మాంగం కంటే పాదం పవిత్రమైందంటే నన్ను అంటరాని వాడిగా చూశారు ఎవరైతే గౌరీశంకర్ మహాకవి అన్నవాళ్ళు, మన కవి అన్నవాళ్ళు చూశారు. అరే ఎందుకు అట్లా చూస్తున్నారు అని చెప్పేసి అనుకున్నా. ఎవరో కాదు, నాతో కలిసి గ్రామాలకు తరలండి అన్నటువంటి వాళ్ళే అన్నారు. అది ఇంకా బాధాకరమైన విషయం. ఇదేదో కొంచెం అనుమానాస్పదంగా ఉంది, ఇట్లా ఎందుకు చూస్తున్నాను అని చెప్పి అనుకున్నాను. ఇట్లా అనుకొని నా రాత నేను రాసుకుంటూ పోతున్నాను. ఇట్లా రాసుకుంటూ పోతున్నప్పుడు ఒక నిప్పు రాజుకుంది. ఆ నిప్పు రవ్వ ఎవరంటే నాలో రగిలించింది సతీష్ చంద్ర గారు. సతీష్ చంద్ర గారు ఏమన్నారంటే, గౌరీశంకర్ నువ్వు రాసేది బాగుంది, కానీ నువ్వు నీ వడ్ల బజార్ నుంచి రావడం బాగుంటుందేమో, నువ్వు రావాల్సిన కేంద్రం నుంచి రా. ఎద్దు కొమ్ము సంస్కృతి, దూడపేడ సంస్కృతి అని చాలా బాగా రాశావు, కానీ సిద్ధడు కక్కడు కలిసి ఉన్నటువంటి ఒక తాత్వికతను ప్రబోధించినటువంటి పోతులూరి వీరబ్రహ్మం పాదాల కానించడమని చెప్పేసి అన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ నేను వచ్చా. అదే వెంటాడే కళలు వెనుకబడిన కులాలు అయ్యింది. ఆ వెంటాడే కళలు వెనుకబడిన కులాలు ఇప్పుడు సతీష్ చంద్ర గారు మాట్లాడిన దాంట్లో క్లారిటీ ఉంది స్పష్టంగా. దళితవాదం మా స్కైబాబా చూస్తున్నాడు, మైనారిటీ వాదం బ్రహ్మాండంగా ఉంది. ఈ మధ్యకాలంలో జీలకర్ర లేకుండా కూర తినలేము, బ్రహ్మాండంగా ఉంది. మా జీలకర్ర బ్రహ్మాండంగా రోజు పోపెట్టి పంపిస్తున్నాడు, అది క్లారిటీనే ఉంది. సూర్యోధనంజయ్ మేడం బ్రహ్మాండంగా ఉన్నారు, ఆమె బ్రహ్మాండంగా చెప్పేస్తుంది. గిరిజన ఆదివాసీ సాహిత్యానికి జెండా పట్టుకొని ఉంది. నేను బహుజన కవిత్వం అంటున్నా, నాకే ఇప్పుడు క్లారిటీ లేదు. బహుజన అంటే నన్ను దళిత కేటగిరీని వేస్తున్నారా? బహుజన అంటే నన్ను ఏమంటున్నారు? అరే ఈ దేశంలో 75% ఉన్న 75 కోట్ల మందికి సంబంధించినటువంటి ప్రతినిధి నేను. బీసీని. వెంటాడే కళలు అంటే బీసీ జెండా, బహుజన జెండా అంటే బహుజన తాత్వికతకు సంబంధించినటువంటి జెండా. నాకు బాధ అనిపించింది. భాగ్యవంతుల చేతుల్లోన భారతదేశం ఇరుక్కున్నదన్నప్పుడు బాగుంది, పాట పాడినప్పుడు బాగుంది. తర్వాత నన్ను భిన్నంగా చూసినప్పుడు నాకు అప్పుడు అనుమానం వచ్చింది. అరే గులాంగిరికి నేను దూరం ఉన్నంత కాలం నన్ను ఇట్లే మాట్లాడిస్తారు వీళ్ళు. కుల నిర్మూలన పుస్తకాన్ని నా వంట పట్టించుకోనంత కాలం నేను ఇట్లాగే ఉంటా. అందుకే నా గొంతుతో నేను మాట్లాడి, నా గొంతుతో నేను నిలబడ్డా. నిజంగా ఇది ఒక రకంగా ఇప్పటిదాకా అందరి గురించి రాశాం. ఇప్పుడు నా గురించి నేను రాస్తాను, నా గురించి నేను మాట్లాడతాను, నా బీసీ తత్వం గురించి నేను మాట్లాడతాను, నా బహుజనుడి గురించి మాట్లాడతాను. స్పష్టంగా చెప్తున్నా, బహుజన తాత్వికత నుంచి మాట్లాడతాను నేను. ఏమండి మీకు ఎక్కడ వచ్చింది ఈ బాధంతా? అరే మీరంతా ఆటవికంగా ఉంటారు, ఆటవిక దశలో ఉంటారు, మీ అందరికీ నెత్తులు వరిగినటువంటి ఒక మంగలి కత్తి గురించి ఇప్పుడు మాట్లాడతా. ఈ దేశానికి నాగరికత ఇచ్చినటువంటి నాగలి గురించి మాట్లాడతా. గాలిలో వేసిన పెద్ద బాధ్యత గురించి మాట్లాడతా. ఈ దేశంలో మమ్మల్ని గుణించమంటే గుణించనటువంటి ఓ పార్లమెంటు, ఓ అసెంబ్లీ ప్రశ్నిస్తా. ఇప్పుడు కుల గణన చేయమని చెప్పేసి అడుగుతాను. కులగణన చేయడానికి ఎందుకు అడ్డుపడుతుందో అడుగుతా. సార్ అన్నారే కారంచెడు చుండూరు దీని గురించి రాయకపోతే రాయండి చూద్దామంటామంటే ఏంటి? ఈ దేశం గురించి నేను మాట్లాడేది ఈ దేశ మానవ వనరుగా మాట్లాడుతున్నా, ఈ దేశ జ్ఞానంగా మాట్లాడుతున్నా, పుస్తక ప్రదర్శన లాంటి ఒక విజ్ఞాన వేదిక మీద మాట్లాడుతున్నా ఈరోజు. ఇది ఒక బీసీ డిక్లరేషన్ ఇస్తున్నాం. ఇక్కడి నుంచి బీసీ యొక్క డిక్లరేషన్ని మేము ప్రకటిస్తున్నా. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. ఇంతే ఉంటారు, నలుగురే ఉంటారు, ఏమవుతుందా మీరేం చేస్తారా?
అసలు బీసీలే కలవరా బాబు, అసలు బీసీ కలుస్తారా? బీసీ ఐక్యత వస్తుందా? తెలంగాణ రాదా? తెలంగాణ రాదా? ఎవడే చెప్పింది తెలంగాణ వస్తుందని చెప్పేసి మమ్మల్ని గద్దించి చూసినటువంటి ఉన్నారు. వాళ్లే మమ్మల్ని నెట్టుకొని వెనక పోయి ముందుకొచ్చి జై తెలంగాణ అన్నారు. జై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అట్లాగే బీసీ కులగణలో కూడా సాధించి తీరుతాం. మనం చట్టసభలో కూడా వెళ్తాం. పూలే మూర్తిత్వం నుంచి అసెంబ్లీకి పోయే మనుషులు కూడా అక్కడ కావాలి. అది బహుజన తాత్వికతకు సంబంధించిన అంశం. ఈ అంశాన్ని ఈరోజు మా కవులుగా, బీసీ రచయితలుగా, బీసీ విద్యావంతులుగా, బీసీ మేధావులుగా మేమందరం కలిసి ఉంటాం, కలిసి నడుస్తాం. ఈ పుస్తక ప్రదర్శన ఓన్లీ పుస్తకాల యొక్క ఎగ్జిబిషనే కాదు, ఇది ఒక తాత్విక డిక్లరేషన్ కూడా ఈరోజు బీసీ తాత్విక డిక్లరేషన్ని ఈ యొక్క వేదిక నుంచి ప్రతిష్ఠిస్తున్నాం. కులగణన చేయమంటున్నాం. అన్ని గణనలు మీ దగ్గర ఉన్నాయి. ఎవరైతే బ్రిటిష్ కాలంలో కులగణన చేస్తా అంటే అడ్డుపడ్డారో వాళ్లే ఇప్పుడు అడ్డుపడుతున్నారు. మండలాలు కమండలాలు వస్తున్నాయి. మండల్ కమిషన్, ఆ శివశంకర్ ఆత్మకథ చదువుతూ ఉంటే అర్థమవుతుంది. ఎప్పుడు వేసిన మండల కమిషన్ ఎప్పుడు వచ్చింది చెప్పండి? 56%, 75 కోట్ల మంది దీనికి సంబంధించినటువంటి ఒక జాగరూకత, ఒక ఐక్యత, ఒక బహుజన ఐక్యత, అది ఈరోజు జరగాల్సినటువంటి అవసరం ఉంది. బహుజనులకు సంబంధించి ఈరోజు బహుజన సాహిత్యం అన్ని విశ్వవిద్యాలయాల్లో ఒక అధ్యాయంగా మొదలైంది. బీసీల యొక్క కదలిక, ఇది బీసీల సమయం, ఇది బీసీల కాలం, ఇది బీసీ సందర్భం. బీసీలంతా గొంతెత్తి గర్జించే కాలం. ఇప్పటిదాకా అయా నీకు జిందాబాద్, నీకు జిందాబాద్ అన్నాం, మాకు మేముగా జిందాబాద్ అంటాం, మా గొంతులు పగిలేలా అరుస్తాం. ఈ రోజు బీసీలకు సంబంధించిన ఒక తాత్వికతను పెడతాం. అన్నీ మాట్లాడుతున్నారు. మానవతావాదులారా, మానవ హక్కుల మేధావులారా, పౌర హక్కుల మేధావులారా, పౌర సమాజాలారా, 75 కోట్ల మంది యొక్క గణన గురించి మాట్లాడండి. చిన్న చిన్న వాటి గురించి మాట్లాడుతున్నారు. ఏమైనా ఆగ్రహంగా బూత్ పదం అంటే బూత్ పదం మీద కూడా ఏమంటే సమావేశం పెట్టుకుంటున్నారు. 75 కోట్ల మంది వాళ్ళ యొక్క ఆకాంక్షలు కనిపించడం లేదా? 75 కోట్ల మందికి సంబంధించినటువంటి బాధలు, కన్నీళ్లు కనిపించడం లేదా? దయచేసి పుస్తకం ఇదే జ్ఞానాన్ని ఇస్తుంది. పుస్తక ప్రదర్శనలో ఇదేంటండి, కులం ఏంటండి, పుస్తక ప్రదర్శనకు వచ్చి కులాల గురించి మాట్లాడడం ఏంటండి? హైదరాబాద్ బుక్ ఫేర్ ప్రెసిడెంట్ బీసీ వాదం జెండా అంటే ఏంటండి? ఎస్, కుల నిర్మూలన పుస్తకం చదివినప్పుడే ఈ పుస్తక ప్రదర్శన కోరుకునేది ఒకటే, సమత్వం కావాలని. ఈ దేశం సమత్వంగా ఉందంటే బహుజనులంతా సమత్వాన్ని కాపాడేవాళ్ళు. ఇలా గుండెలు బాదుకుంటున్నారే తెలుగు భాష రక్షణ 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 అని. తెలుగు భాషను రక్షించేది బహుజనులు. మీరంతా ఇంగ్లీష్ మీడియం పోతున్నారు. బహుజనులు మోకాళ్ళ మట్టుకు బృదాల దిగబాడి ఎద్దోల వెనకాకు ఒక్కొక్క అడుగేసి నాట్లేసి లచ్చువమ్మ అన్నటువంటి పగిలిన కవికంఠం గద్దర్ నుంచి వచ్చినటువంటిది తెలుగు భాషా సంరక్షణ. అది ఈరోజు రావాలి. ఆ బాధల నుంచి, ఆ గాథల నుంచి ఓ కొత్త సాహిత్య సృష్టి జరగాలి. అందుకు విభిన్న జిలకర శ్రీనివాస్ వచ్చాడు. ఇప్పుడు ఆ కాలుతున్న మంటల మీద మాదిగ డప్పును మోగిస్తున్నాడు. స్కైబాబా వచ్చాడు. నేను పుట్టకముందే నా పేరు దేశద్రోహుల జాబితాలో నమోదైందని చెప్తున్నాడు. గిరిజనుడు చెలికాడు కాదు, కాదంటే విలుకాడు అన్నటువంటి గురిపెట్టిన బాణాన్ని చూపిస్తుంది సూర్యధనుజయ్. ఎస్, దట్ ఈజ్ హైదరాబాద్ బుక్ ఫేర్. అన్ని వాదాలు ఇక్కడ బుక్ ఫేర్లో ప్రదర్శిస్తున్నారు. ఎవరో వచ్చి క్యాలెండర్ను ఆవిష్కరించుకొని పోతున్నారు. ఇక్కడ ఇప్పుడే ఒక విద్యార్థి సంఘం వచ్చి ఆవిష్కరణ చేసుకొని పోతుంది. దీని మీద కూడా బురద జల్లుతారు. ఖబర్దార్, నాకు తెలుసు. ఈ మాట నేను మాట్లాడితే నా పైన కూడా బురద జల్లుతారు. కానీ పుస్తక ప్రదర్శన బురదను కడిగేదిరా అన్నటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్తున్నా. బురదను కడిగేది పుస్తక ప్రదర్శన. పుస్తకం బురదను, మకిలను, మట్టిని తుడిచేసేది. ఇంకెన్నాళ్ళు మీ యొక్క చూపులు, ఇంకెన్నాళ్ళు మీ పెత్తందారితనాలు? ఎస్, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, బహుజన తెలంగాణ వస్తుంది. అరే, మీ నెత్తురులో కాదు, మా నెత్తురులో కూడా పాలించే తత్వం ఉందన్న విషయాన్ని చెప్తున్నా. ఇక్కడి నుంచి అది వెలువడతాం. తప్పకుండా
బహుజనులకు సంబంధించినటువంటి ఆకాంక్ష, దానికి కవులుగా, రచయితలుగా, కళాకారులుగా మాకున్నంత సంఖ్య ఎవరికి లేరు. బీసీలను తీసేస్తే తెలుగు సాహిత్యం కుప్పగూలిపోద్ది. దెర్ ఇస్ నో బీసీ రైటర్, దెర్ ఇస్ నో తెలుగు లిటరేచర్. ఎస్, 100%. అరే సంపద మాది, సంపద సృష్టించేది మేం, సంపద పంచాల్సింది మేం. ఇదే పుస్తకం ఇస్తుంది, ఇదే పుస్తక జ్ఞానం. థ్యాంక్ యూ.